అంటే ఇప్పుడు మరి ఆఫీసులు పొద్దున 8 గంటలకు లేచి పరిగెత్తడాలు, వాళ్ళే మనకి 9 రోజులు లీవ్ ఇవ్వరు కదా! అలాంటప్పుడు అంటే కొంచెం గిల్ట్ ఉంటుంది గదా! అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంత ఘనంగా చేసేవాళ్ళు, నేనంత చేయలేకపోతున్నాను అనేది ఒకటి ఉంటుంది. అంటే అప్పుడు అమ్మవారు మమ్మల్ని చూడరేమో, కటాక్షం ఇవ్వదేమో ఇలాంటివి. అలా ఏం లేదు కదా! అలా ఏం లేదు. కాకపోతే ఉన్న దాంట్లోనే రాశి కంటే వాసి ముఖ్యం అని ఎప్పుడు నమ్ముతాం కదా! 5 గంటలు పూజ చేసే బదులు 5 నిమిషాల్లో కూడా హైలీ పొటెంట్ ఇంజెక్షన్, ఎలా అయితే మందుకి తగ్గకపోతే కొన్ని రోగాలకి మనం ఇంజెక్షన్ ద్వారా ఎట్లా అయితే చేసుకుంటామో, అట్లాగే ఏది తీసుకుంటే మనకి మోర్ పవర్ఫుల్గా చూసుకోవడం. 5 నిమిషాలు చేసుకో, కానీ పవర్ఫుల్గా చేసుకో. తర్వాత మిగిలిన టైం నువ్వేం పని చేస్తున్నా, నువ్వు స్టూడియోలో ఉన్నా, వేరే పని చేసుకుంటున్నా, ఏం చేస్తున్నా, అద్భుతమైన మంత్రం ఒకటి ఉంది ఈ 9 రోజులు రోజంతా చెప్పుకునేది. ఓం శ్రీమాత్రే నమః. చాలు. పొద్దున్న పూజ చేసినప్పుడు శ్లోకం చదువుకో, ఆ రోజు అష్టోత్తరం ఏం కావాలో అది చదువుకో. రోజంతా చక్కగా ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండు. ఎన్ని వేల సార్లు చేసుకోవచ్చు రోజులో. ఆ అమ్మవారిది అంతకంటే ఎక్కువ నామం ఉందా? ఆ ఒక్క నామంతో నువ్వు ఆవిడతో కనెక్ట్ అయి ఉన్నట్టే కదా. నిజమే. చాలు. లోపల మనకు ఆ ధైర్యం ఉండాలి. మనకి కుదిరినప్పుడు చేయొచ్చు. పోనీ 9 రోజులు కుదరలేదు, లీవ్ దొరకదు, 3 రోజులు చెయ్యి. చివరి 3 రోజులు త్రిరాత్ర వ్రతం, 9 రోజులు కాకపోయినా. ఏది మన సప్తమి, అష్టమి, నవమి చేసుకో. మూడిటికి ఒక్కొక్క రోజు కింద. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి మూడిటికి. 3 కూడా కుదరదు, ఒక్కరోజు చేసుకో. దుర్గాష్టమి ఒక్కటి చెయ్యి చాలు. దుర్గాష్టమి ఒక్కటి ఈ అన్నిటినీ కలుపుకుని చేసుకునేటట్టు చేసుకో. అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి రిలేటబుల్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. అంటే విషయం అంతా. ఎందుకంటే అమ్మా, నేను కూడా ఉద్యోగం చేసిన దాన్ని, నేను కూడా చాలా బిజీగా ఉండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం చాలా స్ట్రగుల్ అయిన దాన్ని. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామల్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుంటూ, సోషల్ ఆబ్లిగేషన్స్, ఆఫీస్లో కూడా మనకు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు క్యాజువల్గా పనిచేయడం కుదరదు. చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్లోడ్ ఉంటుంది. మనకు ఆ టైంలో లీవులు కూడా దొరకవు. అలాంటప్పుడు మీరు అన్నట్టుగా మనం అయ్యో అనే గిల్ట్ లేకుండా అమ్మవారితో కనెక్ట్ అయి ఉండాలంటే ఎలాగా? మానసికంగా మనం ప్యూర్గా పొద్దునే లేచి, ఇంకొక అరగంట ముందర లేచి, అరగంటలో చక్కగా ఆ రోజు చేసుకోవాల్సినవన్నీ, అంటే మనమే ఒక నియమం పెట్టుకోవాలి. నాకు తెలిసింది చెప్తున్నాను ఇందులో. ఇప్పుడు వాళ్ళు చెప్పేదేదో రోజు కొత్త చీరలు కట్టుకోండి, ఆ రోజు మీరు ఉతికారేసిన చీరలు కట్టుకోండి, లేకపోతే స్నానం మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి, పొద్దున్న చేయాలి, ఇవన్నీ అందరికీ కుదరకపోవచ్చు. నువ్వు నియమంగా నీకు ఒక పద్ధతి పెట్టుకో. ఈ 9 రోజులు నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తావు, ఏం తింటావు, ఎక్కడికి వెళ్తావు. ఇప్పుడు ఏదో బాగానే ఉంది, ఒకరోజు చేసుకున్నాం. మొన్నాడు ఎవరో పిలిచారు, దాండియా పార్టీ, రేవ్ పార్టీ, నా ఫ్రెండ్ ఏదో పార్టీ ఇస్తుంది, అక్కడ మొత్తం తలకాయలు తింటాము, మళ్ళీ తాగుతాము, అవన్నీ ఉన్నాయనుకో, ఎందుకు వెళ్ళాలి నువ్వు? అసలు ఇలాంటివన్నీ నిషిద్ధం కదా. మామూలు రోజుల్లోనే నిషిద్ధం, పండగల్లో నిషిద్ధం కదా. నువ్వేమో పవిత్రంగా ఇంట్లో పూజ చేసుకుని దీక్షలో ఉన్నావు కదా, వెళ్ళకు. మన లిమిట్ మనం పెట్టుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చి మీరు రావాలి, కొన్ని చోట్ల మన ప్రెజెన్స్ చాలా వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తారు, మనం వస్తే హ్యాపీ అవుతారు. వెళ్ళేసిరా, కనిపించేసి వచ్చేసే. తినకు. నీకు నువ్వు నియమం పెట్టుకో. నేను ఉల్లి తినను, వెల్లుల్లి తినను, నేను సాత్వికమైన ఆహారమే తింటాను, నేను ఒక పూటే భోంచేస్తాను అని ఏదో ఒక నియమం నువ్వు పెట్టుకుంటావు కదా ఈ 9 రోజులు. దానికి స్టిక్ అయి ఉండు. ఓకే. అంటే ఈజీనే. అంటే మరి ఆవిడని ఇంప్రెస్ చేయడానికి, అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి అంటే అమ్మవారు ఎక్కడుంది, మనకంటే అన్యంగా లేదు. మన లోపల ఉన్న కాన్షియన్స్ని ఇంప్రెస్ చేయాలి. ఆ కాన్షియన్స్ రూపంలో అమ్మవారు ఉంది. ఆవిడకి నువ్వు అంటే నువ్వు చేసిన పని కరెక్ట్ అనే కన్విక్షన్ నీకు ఉండాలి. నువ్వు నమ్ముకుని, నువ్వు ఒప్పుకున్న దానికి నువ్వు నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. అది